యువకుడి చీరాల్లో కొట్టి తప్పినటువంటి సంఘటనలు చూసాం. కల్తీ మద్యం గురించి ప్రశ్నించాడని చెప్పి ఓం ప్రతాప్ అనే వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితులు చూసాం. ఇసుక దందాన్ని అడ్డుకున్నాడని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో వరప్రసాద్ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో శిరోమణం చేసి అవమానించినటువంటి సంఘటనలు చూసాం. దోమతోటి విక్రమ్ అనే యువకుడిని హైదరాబాద్ లో పనిచేసుకుంటున్నామని గురజాలకు పిలిపించి హత్య చేయించినటువంటి పరిస్థితులు చూసాం. నిరంతరం ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉండేది. దళితుల మీద దాడులు, అకృత్యాలు, మానభంగాలు. కడప జిల్లాలో సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కడప జిల్లాలో దళిత బాలికని రేపు చేసి హత్య చేస్తే పరామర్శిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఇవన్నీ మరి చూస్తే చాలా బాధేస్తా ఉంటుంది. దళితుల ఓట్లు దండుకొని అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో ఆ రోజు చూసాం. మరి అదే దళితులు కానీ అన్ని వర్గాల ప్రజలు అసలు ఇది ప్రజా జీవితానికి పనికిరాడని చెప్పి 11 సీట్లు పరిమితం చేయడం కూడా ఈ రాష్ట్రంలో మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో మరి అందరూ కూడా అనేక పదవులు అధిష్ఠించాం. ఇది ముఖ్యంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ అనేది పదవి కంటే కూడా ఎక్కువ బాధ్యతతో కూడుకున్నటువంటి పని. మా మిత్రుడు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని విధాలుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యార్థికుడిగా ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసి దేనికైనా పనికి వస్తారు, ఏదైనా చేయగలుగుతారు. దాంతో పాటు ఈరోజు చాలా మంది మాట్లాడిన సందర్భంలో చూసాం. వివక్షత అనేది ఎక్కడో ఉందంటే నాకు తెలిసి ఆంధ్రబాబు గారికి, ప్రభాకర్ గారికి, లేకపోతే తెలంగాణ తెలియకపోవచ్చు. కానీ పల్లెల్లో పుట్టి పల్లెల్లో తిరిగి నేటికి వివక్షతకి ఇప్పుడు ఏదైతే వేళ్ళు ఉన్నాయో ఆ వేళ్ళు పిగిలించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమంది ఉన్నారు. కానీ దాని ఊపిలో కూరుకుపోయినటువంటి చాలా మంది కూడా బయటికి రాలేకున్నారు. వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఇక్కడ మీ అందరూ కూడా, ఎందుకంటే సాధారణంగా ఆదివారం మండలంలోనే మార్కెట్కి వెళ్తాం, మటన్ చికెన్ తెచ్చుకొని పిల్లా పాపంతో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ అది కాకుండా ఈరోజు ఇక్కడికి రావాలి, ప్రత్యేక ఆత్మీయ సమావేశం కన్నా కూడా మన వెనకబడినటువంటి దళిత వర్గాలకు సంబంధించినటువంటి సమావేశంలో